నేను ఈ వీడియో విరాట్ కోహ్లీ రిటైర్ అవుతున్నాడు అన్న ఒక్క రీజన్ కోసమే కాదు, లెజెండ్ 14 ఇయర్స్ ఇండియన్ క్రికెట్ టీంకి సర్వీస్ చేసిన ఛాంపియన్ క్రికెటర్ రిటైర్ అవుతుంటే నువ్వు పొగడకపోయినా పర్వాలేదు, కానీ అతన్ని డీగ్రేడ్ చేస్తూ ఫాల్స్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్న కొంతమంది కోసమే ఈ వీడియో. విరాట్ కోహ్లీ లాంటి క్రికెటర్ మళ్ళీ ఇండియా టీంకి దొరకడం చాలా చాలా కష్టం. సచిన్ తర్వాత సచిన్ లాంటి క్రికెటర్ దొరుకుతాడని ఊహించలేదు, కానీ విరాట్ కోహ్లీ మన ఇండియన్ క్రికెట్కి అదృష్టంగా దొరికాడు. సో మనకి ఎన్నో విజయాలు, గుర్తుపెట్టుకునే చేజులు, అసలు ఎంత ఎంత సర్వీస్ చేశాడు ఇండియా క్రికెట్ టీంకి. ఇలాగ ఫాల్స్ న్యూస్ని స్ప్రెడ్ చేయడం కరెక్ట్ అంటారా? నువ్వు పొగడకపోయినా పర్వాలేదు నిజంగానే, కానీ డౌన్గ్రేడ్ చేయడం అసలు ఏం జరిగింది అంటే, కొంతమంది ఒక చెత్త న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు. అదే మన విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ అడిగాడు, ఇవ్వలేదని చెప్పి రిటైర్ అవుతున్నాడు అంటే అసలు ఆయన ఇంత సర్వీస్ చేశాడు, ఒక కెప్టెన్గా ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పటికప్పుడు ఆర్సీబీ కెప్టెన్సీ తీసుకోగలడు, ఇప్పటికప్పుడు ఇండియా టీం కెప్టెన్సీ తీసుకోగలడు, అంత సత్తా ఉంది. ఇప్పటికి కూడా టెస్ట్ ఆడగల సత్తా, ఓపిక ఇప్పటికి కూడా విరాట్ కోహ్లీతో పోటీ పడే ఆటగాడు లేడు అనేది అతిశయోక్తి కాదు. సో కొంచెం ఆలోచించి మాట్లాడండి. ఏదైనా మాట్లాడేటప్పుడు, ఒకరిని డౌన్గ్రేడ్ చేసేటప్పుడు మన అర్హత మన అంటే అతని గురించి మాట్లాడే అర్హత మనకుందా, హక్కు మనకుందని ఆలోచించి మాట్లాడండి. ఎలా డౌన్గ్రేడ్ చేయడం కరెక్ట్ కాదు. సో రోహిత్ శర్మ దగ్గర కూడా అదే చేశారు. రోహిత్ శర్మని గెంటేశారు. ఎలాంటి అసలు మాటలు ఎలా మాట్లాడతారు, ఎలా అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడితే వీస్ వస్తాయని ఆలోచించే జనాల కోసమే ఈ వీడియో. సో కొంచెం మూసుకొని ఉండండి మీకు తెలియకపోతే, అంతేగాని ఏది పడితే అదే మాట్లాడకండి. ఒక ఛాంపియన్ క్రికెటర్ గురించి, ఏదో నాకు ఇష్టమైన క్రికెటరు, నేను అతను ఫాలో అవుతాను, అతను ఫ్యాన్ అని కాదు, ఏ క్రికెటర్ గురించి అలా ఫాల్స్గా మాట్లాడినా ఇలాంటి వీడియోలు వస్తాయి నా దగ్గర నుంచి. సో ఖచ్చితంగా ఆలోచించి కొంచెం బుద్ధి దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. సో అది చెప్పాలని మీ ముందుకు వచ్చాను. సో ప్లీజ్ ఆలోచించి మాట్లాడండి, ఏది పడితే మాట్లాడకండి. సో జై హింద్, శ్రీని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.